మనుషుల్ని బట్టే జాలరిగా చేస్తాను నిన్ను అన్నాడు దేవుడు. ఈ లోక సంబంధమైన సంపాదన అనే మందలు కాదు, నువ్వు మందలుగా ఆత్మల్ని సమకూర్చాల్సిన రోజులు రాబోతున్నాయి. ముందు మందలుగా ఆత్మలను రక్షణలోనికి నడిపించాల్సిన రోజులు రాబోతున్నాయి. దేవుని వాక్యం ఇది గుర్తుపెట్టుకో. నీ నిరీక్షణ నిష్ఫలం అనుకుంటున్నావా? నీ ఎదురు చూపు వ్యర్థం అనుకుంటున్నావా? నా తండ్రి నీ ఎడల కార్యం చేస్తే సంవత్సరాలు, నెలలు కాదు, క్షణాలు పట్టదు కార్యాలకి. నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటాను అనుకుంటున్నావా? నువ్వు పడున్న స్థితిలోనే నిన్ను అక్కడే పడుండనిస్తాడు అనుకున్నావా? గుర్తుపెట్టుకో, టైటిల్ రాసుకో, ఉండనీయడక్కడ, ఉండనీయడు. అలాగే ఎంతకాలం నాకు ఇది, ఎంతకాలం అన్న నీ ప్రశ్నకు సమాధానం, ఆట్టే కాలం ఉండదు, ఉండనీయడు.